అందరికీ నమస్కారం. ఇగ్రం టీవీ మీకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్షకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులందరికీ సిలబస్ పైన ఒక సంపూర్ణ అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక వీడియో మీకు అందిస్తున్నాము. ఏదైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన అంశాలు చెప్తాం. ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లో మనకు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో పేపర్ 1 పేపర్ 2 రెండు పేపర్లు ఉన్నాయి. ఇందులో పేపర్ 1లో 150 ప్రశ్నలు 150 మార్కులు కాబట్టి టోటల్ 150 క్వశ్చన్, ప్రతి క్వశ్చన్కి 1 మార్కు 150. పేపర్ 2లో మనకు పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చారు. పార్ట్ ఏలో 75 క్వశ్చన్, పార్ట్ బిలో 75 క్వశ్చన్ ఇంటూ 2 మార్క్స్ 150 ఇంటూ 2 150 మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ పేపర్ 1 అందరికీ తెలుసు. పేపర్ 1లో 150 అందరు జనరల్ స్టడీసు. పేపర్ 2కి వచ్చినప్పుడు ఇందులో అత్యంత కీలకమైనటువంటి అకాడమిక్ ఓరియంటేషన్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఓరియంటేషన్ సంబంధించినటువంటి విషయాలు ఇచ్చిండు. అకాడమిక్లో 75 అంటే పార్ట్ ఏ అకాడమిక్ ఇస్తే పార్ట్ బి అనేది అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఈ పార్ట్ ఏ కూడా దాదాపు మీ అందరి తెలిసిన అంశాలే ఉన్నాయి. అందులో సైకాలజీ, ఫిలాసఫీ, పెడగాజీ, మన కరికులం ఇవన్నీ చాలా సింపుల్. మీకు ఎప్పుడు మీరందరూ కూడా బీఈడి మరియు ఎంఈడి డిఈడిలలో చదువుకున్నారు కాబట్టి తెలుసు. పార్ట్ బిలో కూడా చదువుకున్నప్పటికీ ప్రత్యక్షంగా అనుభవం లేకపోవడం, లేదంటే వాటిని కేవలం పరీక్ష కోణంలో చదవడంతో ఇప్పటివరకు ఎక్కడ కూడా పరీక్షలలో మిమ్మల్ని ప్రత్యక్షంగా అడిగిన సందర్భాలు ఎక్కువగా లేవు. కాబట్టి దీన్ని లోతైనటువంటి విశ్లేషణతో ఇప్పుడు మనము చర్చిద్దాం. ఇందులో ఫస్ట్ యూనిట్ పాఠశాల విద్య, పరిపాలన, విధానాలు మరియు నిర్వహణకు సంబంధించిన అంశాలు. ఈ యూనిట్ 1 కూడా తిరిగి 3 సబ్ యూనిట్గా ఇవ్వడం జరిగింది. ఈ 3 సబ్ యూనిట్స్లో ఏ అంశాలు ఉన్నాయన్నది ఇప్పుడు మనం చర్చిద్దాం. రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర స్థాయిలో విద్యా విధానాలు ఏ విధంగా రూపకల్పన చేస్తారు, అదేవిధంగా ఒక పాఠశాలకు ఒక విజన్ను ఏ విధంగా నిర్మిస్తామనే అంశాలు కూడా మనం ఇక్కడ లోతుగా చర్చించాలి. అయితే సిలబస్లో ప్రతి అంశము ఇన్ డీటెయిల్గా ఇయ్యనప్పటికీ వాటిలో ఉండేటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళినటువంటి అభ్యర్థి మాత్రమే విజయం సాధిస్తాడని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రజెంట్ సినారియో అన్నాడు. స్కూల్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్య ప్రస్తుతం ఏ విధంగా ఉంది. ఒకప్పుడు సాంప్రదాయ పాఠశాల విద్యా విధానం అంటే మనము నల్లబల్ల పైన పాఠాలు చెప్పి మనకు అమూర్త భావాల్లో వీలైనంత వరకు మూర్త భావాలుగా మార్చి చెప్పేది. ఇప్పుడు మనం డిజిటల్ విప్లవం వచ్చింది. అనేక అంశాలను మనం పిల్లవాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు మనం రకరకాల వినూతన పద్ధతుల ద్వారా విద్యార్థులు నేర్పిస్తున్నాం. కాబట్టి ఆ మార్పులను మనం డిస్కస్ చేయాలి. అందులో ఏమి ఇచ్చిండంటే ప్రోగ్రామ్స్, పాలసీస్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్స్ అదేవిధంగా పాలసీస్, ఈ రెండిటితో పాటు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్. ఇది డైరెక్ట్గా మీకు సిలబస్లో ఇవ్వలేదు, కానీ ఈ అంశాలు తెలియకుండా ఇది ఏది డిస్కస్ చేసినా అది అసంపూర్ణంగానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి. ట్రెండ్స్ అన్నప్పుడు ఎన్రోల్మెంట్ రేషియో ఏ విధంగా ఉంది, డ్రాప్ అవుట్స్ ఎలా ఉంది, అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు అంటే టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పక్కా బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు రిపోర్ట్స్ యూడైస్ ద్వారా రిపోర్ట్, అదేవిధంగా ఏఈఎస్ఆర్ యాన్యువల్ ఎడ్యుకేషనల్ స్టేటస్ రిపోర్ట్ మనకు చాలా స్పష్టంగా 2024 కూడా వచ్చింది. 2025 వీలైతే 2025 రిపోర్ట్స్ కూడా మనం చూడాలి. ఆ రిపోర్ట్స్ ప్రకారం
నాణ్యతా ప్రమాణాలు పాఠశాలలో ఏ విధంగా ఉన్నాయి? ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఛాలెంజెస్. వీటిని అధిగమించడం కోసమే కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాము. పాఠశాలలో మౌలిక వసతులను పెంచుతున్నాము. దానికోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నాం. ఇందులో మనం ఒక్కొక్కటి పాలసీలు, విధానాలు, ఇప్పుడు ప్రస్తుతం 2020 విద్యా విధానం, జాతీయ విద్యా విధానం గురించి, ఆ పాలసీ గురించి డిస్కస్ చేయాలి. పాలసీ 2020 NEP 2020 డిస్కస్ చేస్తాం కేంద్రంలో. మరి రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే ప్రస్తుతానికి స్పష్టమైన విద్యా విధానం లేదు. రీసెంట్గా వేసినటువంటి తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు, కానీ అది మనకి ఇంకా పూర్తిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు కాలేదు. కాబట్టి మనం జస్ట్ రిపోర్ట్ పైన బ్రీఫ్ అంశాలు కూడా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అన్నప్పుడు కేంద్ర స్థాయిలో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కేంద్ర స్థాయిలో అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో కూడా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటి డిస్కస్ చేయాలి. కేంద్ర స్థాయిలో ఉపాధ్యాయుల కోసమైతే దీక్ష, నిష్ఠ, మరియు నిపుణ భారత్ FLN కోసం, అంటే విద్యార్థులకు ప్రాథమిక భావాలు, న్యూమరసీ, లిటరసీ కూడా సరైన స్థాయిలో రాలేదని తిరిగి వాటిని మనం తీసుకొని విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఈ ప్రోగ్రామ్స్, ఒక్క ప్రోగ్రామ్ కాదు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు కొత్తగా ప్రవేశపెట్టినటువంటి PMC స్కూల్స్ కానీ, మిడ్ డే మీల్స్ అంటే PM పోషన్ కానీ, అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నప్పుడు చీఫ్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రోగ్రామ్సే, రీసెంట్ ప్రోగ్రామ్స్. అదేవిధంగా ఇతర అంశాలు కూడా రీసెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్, ఇవి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ అంశము ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ఎట్ ద స్టేట్ అండ్ నేషనల్ లెవెల్. మనం రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర స్థాయిలో పరిపాలన నిర్వహణ ఎవరు చేస్తారు? రాష్ట్ర స్థాయిలో మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, వారిపైన ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు విద్యాశాఖ మంత్రి రాష్ట్ర స్థాయిలో తీసుకుంటారు. వీరి కింద మనకి ఎవరు ఉంటారు? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, వాళ్ళు కింది స్థాయి అధికారులు. మరి కేంద్ర స్థాయిలో తీసుకున్నప్పుడు వీటితో పాటు ఇంకా SCRT, డైట్ కాలేజెస్ మరియు బేయడ్ కాలేజెస్, ఇవి కూడా దీనిలో భాగంగానే వస్తాయి. నెక్స్ట్ జాతీయ స్థాయిలో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ, వారి కింద వివిధ విభాగాలు ఉంటాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్, NCERT, అదేవిధంగా NCTE, AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇట్లా రకరకాల వింగ్స్ ఉంటాయి. సో ఈ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా డిస్కస్ చేయాలి. హైరార్కీ సిస్టమ్ కూడా డిస్కస్ చేయాలి. ఎవరు జవాబుదారి, పాలసీస్ పైన తయారు చేసినటువంటి పాలసీస్ ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తాం, డౌన్ టు అప్ టు డౌన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన, పాఠశాల పరిపాలన, మ్యాక్రో పర్స్పెక్టివ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ద నేషనల్ అండ్ స్టేట్ లెవెల్. ఆల్మోస్ట్ ఇది పరిపాలననే. ఇక్కడనో మనము ఆ మేనేజ్మెంట్ అంటే గవర్నమెంట్స్ను మనం మేనేజ్మెంట్ అంటాం. కేంద్ర ప్రభుత్వము మరియు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంట్స్ ఉంటాయి. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. వాటి యొక్క సబ్ ఆర్గనైజేషన్స్, NCERT కానీ SCRTలు మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు ఓన్లీ అధికార యంత్రాంగం, హైరార్కీ సిస్టము,
ఈ హైరార్కీ సిస్టమ్ గురించి డిస్కస్ చేయాలి. అంటే క్రమానుగత శ్రేణి అన్నట్టు ఎవరి కింద పనిచేస్తారు, ఎవరికి జవాబుదారీ అనే అంశాలను మనం డిస్కస్ చేద్దాం. కేంద్ర ప్రభుత్వంలో అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీరి ఆధ్వర్యంలో మనకు విద్యాశాఖకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, వీరి కింద అనేక వింగ్స్, స్కీమ్స్, ఆ స్కీమ్స్కు ఫండ్ అలొకేషన్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు సమగ్ర శిక్ష ఉంది. సమగ్ర శిక్ష అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. దాన్ని సంబంధించినటువంటి ఫండ్ అలొకేషన్ రాష్ట్రాలకు విడుదల చేయడం జరుగుతుంది. అది కంప్లీట్గా సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం మనకు సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక్కరే ఉన్నారు రాష్ట్రంలో, తెలంగాణలో. తర్వాత వారి కింద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లేదా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, వీరి కింద మనకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, వారి కింద డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, వారి కింద మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, వారి కింద కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, వీరి కింద స్కూల్ హెడ్ మాస్టర్స్, హై స్కూల్ హెడ్ మాస్టర్స్, వీరి కింద ఆ స్కూల్ మొత్తం అనేది స్కూలు టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీసు, ఎస్ఎంసీలు అంటాం. ఈ అంశాలు ఇవన్నీ మనము చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాలి. మ్యాక్రో అంటే అది, మైక్రో అంటే సూక్ష్మ స్థాయిలో. నెక్స్ట్ బిల్డింగ్ మిషన్ అండ్ విజన్ ఆఫ్ స్కూల్. ఒక పాఠశాలకు మిషన్ వర్సెస్ విజన్. మిషన్ అంటే ఏమిటి, విజన్ అంటే ఏమిటి? మిషన్, ఒక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారు, 100% రిజల్ట్ రావడం అనేది ఒక మిషన్. తాత్కాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడం కోసం చేసే ప్రణాళికను మిషన్ అంటాం. దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించడం కోసం నిరంతరం కంటిన్యూయస్గా ఆ వ్యవస్థలో ఉన్నటువంటి గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేస్తూ ముందుకెళ్ళేదాన్ని విజన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లర్నింగ్ అవుట్కమ్స్, అభ్యసన సామర్థ్యాలు అనేది ఒకే సంవత్సరంలో అందరి విద్యార్థుల్లో రావు. కాబట్టి ఒక 5 to 10 years లేదా 3 to 4 yearsలో మనం ఏదైతే అభ్యసన సామర్థ్యాలు విద్యార్థుల్లో వెనుకబడి ఉన్నారో వాటి కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తే దాన్ని విజన్ అంటాం. ఒక స్కూలుకు మిషన్ అండ్ విజన్ అనేది కంపల్సరీ తయారు చేసుకోవాలి. ఎవరి ఆధ్వర్యంలో తయారు చేసుకుంటాం? పాఠశాల ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్, పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకుంటాం. ఈ అభివృద్ధి ప్రణాళిక ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటవుతుంది? ప్రధానంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, ఎస్ఎంసి. మన రాష్ట్రంలో అయితే అమ్మ ఆదర్శ పాఠశాలలు అంటే మహిళా సంఘాలకు మరియు పేరెంట్స్ను, పాఠశాలలో పనిచేసే విద్యార్థుల తల్లిదండ్రులతోటి మనం ఏర్పాటు చేసినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో అందులో ఉపాధ్యాయులు, అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి విద్యావేత్తలు, కమ్యూనిటీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర విద్యావేత్తలు మరియు రాజకీయ నాయకులను కూడా మనం అందులో ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్లో మనం భాగస్వామ్యులుగా చేసుకోవచ్చు. సరే, మనం ఇట్లా ఒక ప్లాన్ తయారు చేసుకొని పాఠశాల యొక్క అవసరాలు ఏమిటి, ఆ అవసరాలను ఏ విధంగా ఫండ్స్ మనం మొబిలైజేషన్ చేయాలి, మొబిలైజ్ చేసిన ఫండ్స్ను ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద ప్రాబ్లం, అదేవిధంగా రిసోర్స్ మొబిలైజేషన్, అదేవిధంగా డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద టాస్క్స్ అంటే ఆ సమస్యలను వికేంద్రీకరణం చేయాలి, ఏమేమి ఉన్నాయి అనేది విడగొట్టి వాటికి ఫండ్ అలొకేట్ చేసి ఆ గ్యాప్స్ను ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్య కమిటీలకు ఉంటుంది. సో అందుకోసం ఒక
ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ప్లాన్ లేదా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మనం తయారు చేసుకుంటాం. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్లాన్, అది మనం ఇంప్లిమెంట్ చేసి తర్వాత మానిటర్ చేస్తూ రెగ్యులర్గా మానిటర్ చేసి ఒకసారి ఇవాల్యుయేషన్ చేసుకుంటాం, ఎంతవరకు మనం అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరాయి. ఒకవేళ ఏదైనా గ్యాప్స్ ఏర్పడ్డాయి, అనుకున్న విధంగా ముందుకెళ్ళినప్పుడు తిరిగి ప్రణాళికలో ఒకసారి మళ్ళొక రివ్యూ, ఒక 3 months ఆర్ 6 monthsకి ఒక రివ్యూ చేసి మళ్ళీ పునర్ప్రణాళిక నిర్మాణం చేసుకొని ముందుకెళ్తే ఆ పాఠశాల అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ప్రధానంగా ఇది అంతా ఎందుకు చేస్తామంటే విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ చైల్డ్, విద్యార్థిని ఒక భావి భారతానికి ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం కోసం పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసుకునే ప్రణాళిక. ఇది చాలా సమగ్రమైంది కాబట్టి ఈ అంశాలను మనం లోతుగా డిస్కస్ చేయాలి.